సార్ ఒక్కటి మీరు అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, మీకు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు మీరు? నేను దాదాపు 31 సంవత్సరం ముందు సికింద్రాబాద్లో ఒక ఇల్లు చూడడం జరిగింది, ఇండిపెండెంట్ హౌస్. 35 years బ్యాక్. 30 years. ఆ ఇంటికి ఏ ఇంటికైనా జనరల్ ఒక రోడ్డే ఉంటుంది, మ్యాక్సిమం కార్నర్ బిట్ ఉంటే 2 roads ఉంటాయి. అవును సార్. సిటీలో ఎక్కడైనా. కానీ ఆ ఇంటికి 3 roads ఉన్నాయి. ఓకే. అందుకని ఆ ఓనరు 4 times చెప్తుంటాడు మార్కెట్ రేట్కి. అంటే 5,000 రూపాయలది 7,000 కొన్నాను నేను. ఓకే. అంతవరకు స్టోరీ బాగుంది. కట్ చేస్తే ఏమైందంటే రిజిస్ట్రేషన్ అయిపోయి తెలిసింది దానికి పర్మిషన్ లేదని. ఓకే. గ్రామ పంచాయతీ కూడా లేదు దానికి. ఓకే. 50 years old హౌస్ అప్పటికే. సో అదేంటో ఇలా బ్రోకరే కొన్నాను అప్పుడు కూడా. నాకు అప్పుడు రియల్ ఎస్టేట్ పెద్ద ఐడియా లేదు. ఏజెంట్ చెప్పలేదు, సబ్ రిజిస్టర్ చెప్పలేదు, డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు, విషర్స్ చెప్పలేదు, సెల్లర్ చెప్పలేదు, ఎవడూ చెప్పలేదు. ఓకే. కొనేసాం. అప్పట్లో 1,00,000 అంటే ఇప్పట్లో కోట్లే. అవును సార్. నేను ఆ రోజు 50% హ్యాపీగా నిద్ర పట్టలేదు నైట్ అంతా. ఓకే. అరే ఎంత తప్పు చేశానంటే, అప్పట్లో ఆ డబ్బులు అప్పు చేసి తెచ్చామని. సో మొత్తం పొద్దుట అయిపోయింది. అనుకున్న ఈ రియల్ ఎస్టేట్ ఇంత చీటింగ్ ఉంటుంది, దీని అంతేదో చూద్దాం అని ఒక కసిలాగా అయిపోయింది. అంటే ఒక HR కంపెనీస్ ఉంటాయి, ప్లేస్మెంట్ కంపెనీలు, దానికి బ్యాడ్ డేటా పంపించా. లక్కీగా ABC కన్సల్టెన్సీ అని ఒక కంపెనీ ఉంది అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంది, ఫేమస్. అది 48 hours నాకు ఒక ఆఫర్ తీసుకొచ్చాడు. మంచి 100 acres గేటెడ్ కమ్యూనిటీలో వైజాగ్లో ప్రాజెక్టు, మంచి పొజిషన్ ఉంది సార్ అంటే. బెంగళూరులో ఇంటర్వ్యూలో ఫేస్ చేసాం, క్లోజ్ చేసాం. నెక్స్ట్ రోజు జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు పనిచేసాం. 300 కోట్లు బ్యాంక్ లోన్ తెప్పించాం. ఇంకప్పుడు అనుకున్నాను రియల్ ఎస్టేట్ మన దారి వేరే అన్నీ కాదని. రియల్ ఎస్టేట్లో ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు లుక్ బ్యాక్ లేదు.